పిఠాపురం నియోజకవర్గం యూకొత్తపల్లి మండల పరిధి గోర్త గ్రామంలో వెలమపేటను ఆనుకుని ఉన్న 246 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిని 60 సెంట్లకు పైగా నిరుపయోగంగా వదిలేయడంతో కబ్జాదారులు కన్నుపడి అక్రమాలు జరుగుతున్నాయని తక్షణమే ఆ స్థలం స్థానిక పేద ప్రజలకు ఇళ్ల స్థలాలుగా ప్రకటించాలని సిపిఐ బృందం కబ్జా స్థలం పరిశీలనలో సిపిఐ నాయకులు సాకా రామకృష్ణ మీడియా ద్వారా డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలకు ఇవ్వడానికి ప్రయత్నం చేశారని, అధికారుల నిర్లక్ష్యం వల్ల కార్యరూపం దాల్చలేదని, స్థలం ఖాళీగా ఉంచడంతో ఇప్పుడు కబ్జాదారులు కన్నుబడి అక్రమాలకు గురవుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతానికి కొమరిగిరికి సంబంధించిన ఓ వ్యక్తి 5 సెంట్ల స్థలంలో పాక నిర్మాణం చేపట్టడం జరిగిందని, తక్షణమే ఆ పాకం తొలగించాలని డిమాండ్ చేశారు. పేదల ఇళ్ల స్థలాల విషయంలో ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా సేకరించిన ఇళ్ల స్థలాలు అధికారులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కొత్తపల్లి మండలం కొమరిగిరి పరిధి భూమి 72 ఎకరాల భూమిలో పట్టాల ప్రక్రియ పూర్తి చేసి అర్హులైన పేద ప్రజలకు ఇవ్వాలని వారు కోరారు. కొత్తపల్లి మండలం గోరస పంచాయతీలో గత ప్రభుత్వంలో ఇక్కడ ప్రభుత్వ భూమి 60 సెంట్లు పేద ప్రజలకు ఇవ్వడానికని ఇక్కడ సేకరించడం జరిగింది. సేకరించి అప్పటి నుంచి కూడా ఇక్కడ నిరుపాయంగా వదిలేయడంతో ఇక్కడ ఈ భూమి అన్యాయక్రాంతం అవుతూ ఉంది. అందుకని మేము గతంలో కూడా పెద్ద చేను అని చేను దగ్గర 72 ఎకరాలు ఈ పేద ప్రజల ఇల్లు నిమిత్తం అక్కడ మేము దరఖాస్తులు రాయడం జరిగింది. ఆ ప్రకారంగానే ఇక్కడ స్థలం ఉన్నది. ఇక్కడ పేద ప్రజలు ఉన్నారు. వీళ్ళకి ఇవ్వకుండా ఇలా నిరుపాయంగా వదిలేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ గారు నిన్న మాట్లాడడం జరిగింది. ఇక్కడ వచ్చి ఈ భూమి ఏంటన్నది పరిశీలన చేసి ఇక్కడ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్రామాల్లో 2 సెంట్లని ప్రభుత్వ హామీ ప్రకారంగా ఇక్కడ 3 సెంట్లు ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2 రోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు, ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ ఇళ్ల స్థలంగా ఇచ్చేయండి, లేనంటి వాళ్ళకి డిసెంబర్ నెలలో ల్యాండ్ సేకరణ చేసి ఇద్దాము అని చెప్పడం జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ స్థానిక అధికారులు ఆ ఆదేశాలని ఎందుకు అందిపుచ్చుకోవట్లేదని వాళ్ళు అడుగుతూ ఉన్నాం. ఇక్కడ పేద ప్రజలు ఇళ్ళ లేక అద్దె కొంపల్లోనూ లేదంటే ఒకే ఇంట్లో 2-3 కాపురం చేసుకుంటాను సాలీసాలని ఇళ్లతో ఇక్కడ బాధపడుతూ ఉన్నారు. మేము ఎన్నాళ్ళుగానో ఈ పేదలకి ఇళ్ల స్థలం ఇవ్వండి అని మొరపెడతా ఉన్నా కూడా మీరు ఎందుకు స్పందించట్లేదని ఇవాళ అడుగుతూ ఉన్నాం. ఇలా ఖాళీగా వదిలేయడం వల్ల ఈ భూమి అంతా అన్యాయక్రాంతం అయిపోతూ ఉంది. కాబట్టి ఇక్కడ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖాళీ చేయించాలి. ఇక్కడ పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళకే తక్షణమే 3 సెంట్లు చొప్పున స్థలం కొలిసి ఇవ్వాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముందుగా మీడియా మిత్రుల వారికి నా నమస్కారాలు. పిఠాపురం మండలం యూకొత్తపల్లి మండలం గోరసారి గ్రామంలో చాలామంది ఇల్లు లేక ఒకే ఇంట్లో 6-8 కాపురాలు చేస్తూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరి మన మెజిస్ట్రేట్ గారు, మన మండల మెజిస్ట్రేట్ అంటే యూకొత్తపల్లి మండలం ఎంఆర్ఓ గారు ఎప్పుడన్నా గ్రామాలకు వచ్చి పరిశీలన చేశారా లేదా? ఫస్ట్ ఎంతమంది ఉన్నారో, అసలు ప్రతి ఇంట్లో ఎంతమంది ఇళ్ళు ఉన్నాయి, ఎలా ఉంటున్నారో అని చూడవలసిన బాధ్యత మన స్థానిక ఎంఆర్ఓ గారు కానీ విఆర్ఓ గారు కానీ వెరిఫై చేయవలసిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల్లో అయినా కాడికి ఆయన విలేజ్లో 2 సెంట్లు కాదు 3 సెంట్లు ఇచ్చేయండి అని చెప్పేసి ఆయన అన్నారు. ఇక్కడ మీరు అసలు వెరిఫై చేసిన దాఖలాలు లేవు. ఎంతమంది పేద ప్రజలు ఉన్నారు, ఎంతమంది ఇల్లులు ఉన్నాయి, ఎంతమంది ఇల్లు లేవు, ఏనాడైనా అయ్యా స్థానిక ఎంఆర్ఓ గారు ఏనాడైనా మీరు అసలు ఎంక్వైరీ చేశారా? పైనుంచి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు వీళ్ళకి స్థలాలు ఇవ్వండి అని ఆర్డర్స్ మీకు పాస్ చేస్తే మీరు కూర్చోవడం తప్ప ఈ పల్లెటూరులకు వచ్చి ఈ విలేజ్లోకి వచ్చి ఎవరి పరిస్థితి ఏంటి, ఎవరికి ఇల్లు ఉన్నాయి, ఎవరికి ఇల్లు లేవు అనేది అసలు గమనించవలసిన అవసరం మీకు లేనట్టే ఉంది. ఇప్పుడు ఎంతోమంది బాధపడుతున్నారు. అయితే ముఖ్యంగా విషయం ఏంటంటే ఈ గోర్స్ అనే గ్రామంలో ఇక్కడ 60 సెంట్లు దగ్గర ప్రభుత్వ భూమి ఉంది. దయించి మీరు వచ్చి ఎంక్వైరీ చేసి ఇది ప్రభుత్వ భూమా కాదా? ప్రభుత్వ భూమి అయితే ఈ చుట్టుపక్కల ఎవరున్నారు దగ్గర, ఈ పేదవాళ్ళు ఇల్లు లేనంటి వాళ్ళు ఎవరున్నారు, మీరు వెరిఫై చేసి తక్షణమే ఇదంతా శుభ్రం చేయించి ఈ పేద ప్రజలకి ఈ స్థలం కేటాయించవలసిందిగా
తలకో 3 సెంట్లు విలేజ్లో తలకో 3 సెంట్లు మీరు పట్టాతో పాటుగా ఈ రోడ్డు అది వేయించి ఇవ్వవలసిందిగా ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం మరియు రిక్వెస్ట్ చేస్తున్నామండి. నమస్తే అండి.